హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాల్టి మన వీడియోలో అయితే మనం తులారాశి వారి గురించి మాట్లాడుకోబోతూ ఉన్నాము. మరియు వీరికి సంబంధించిన పూర్తి వివరణ గురించి కూడా తెలుసుకోబోతూ ఉన్నాము. మరి ఈ తులారాశి వారికి 2025వ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతూ ఉంది అనేటువంటి పూర్తి వివరణ కూడా ఇప్పుడైతే ఇవాల్టి ఈ వీడియోలో తెలుసుకోబోతూ ఉన్నాము. ఇక తులారాశి వారు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తూ ఉన్నట్లయితే గనుక ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు కూడా మరి ఖచ్చితంగా చూసి తీరండి. ఇక ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయిండుంటే కనుక మరి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం కూడా మర్చిపోవద్దు. ఇక ఇలా ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం ద్వారా అయితే మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక ఇలా చేరటం ద్వారా మీకు అవసరమైన వీడియోను చూసి ఆ యొక్క పరిహారాన్ని పాటించి ఆ యొక్క ఫలితాన్ని అయితే మీరు పొందవచ్చు. ఇక ఇంతే కాకుండా మరి ఇప్పటి వరకు మీరు గనక ఈ వీడియోని లైక్ చేయకపోయిండుంటే వెంటనే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయటం అస్సలకే మర్చిపోవద్దు. ఇక వీడియోని స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూస్తే మాత్రమే మీకు పూర్తి వివరణ అర్థమై తీరుతుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోని పూర్తి వివరణ విషయానికి గనక వచ్చినట్లయితే గనక మరి ఈ 2025వ సంవత్సరంలో తులారాశి వారికి అయితే ఏ విధంగా ఉండబోతుందో చూద్దాము. ఇక తులారాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. ఇక కొత్త ఏడాదిలో ఈ రాశి వారికి శుక్ర, శని, బుధవారాలు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. ఇక ఇదిలా ఉండగా తులారాశి వారికి గత ఏడాది కంటే కూడా మరి ఈ కొత్త ఏడాది ఏదైతే 2025వ సంవత్సరం ఉందో ఈ సంవత్సరంలో కొన్ని మెరుగైన ఫలితాలు కూడా రానున్నాయి. ఇక ఈ కాలంలోనే వీరికి కెరియర్ పరంగా అద్భుతంగా ఉండబోతుంది. శనిదేవుడు శుభ స్థానంలో సంచారం చేయటం వల్ల పోటీ రంగాల్లో అయితే మంచి విజయం సాధించబోతూ ఉన్నారు. ఇక అదేవిధంగా గురుడి ప్రభావంతో వీరి యొక్క పరిచయాలు కూడా పెరగబోతూ ఉన్నాయి. అలానే వీరి యొక్క సామాజిక స్థితి కూడా మెరుగుపడబోతూ ఉంది. ఇక మరోవైపు కొత్త ఏడాదిలో అయితే కొన్ని విషయాల్లో అయితే వీరు కొంత జోష్యం మరియు సవాళ్ళను కూడా ఎదుర్కోబోతూ ఉన్నారు. అయితే ఇక దీర్ఘకాలిక విజయాలను పొందే అవకాశం కూడా ఈ సంవత్సరంలో వీరికి కనిపిస్తూ ఉంది. ఇక దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరణ చూసుకున్నట్లయితే గనక ఈ తులారాశి వారికైతే ఈ 2025వ సంవత్సరం అంటే ఈ కొత్త ఏడాది పరంగా అయితే వీరికి కెరియర్ పరంగా చాలా అద్భుతంగా ఉండబోతూ ఉంది. ముఖ్యంగా మే తర్వాత అయితే వీరి కష్టానికి తగిన ఫలితాలు లభించబోతూ ఉన్నాయి. ఇక గురుడి ప్రభావంతో అయితే వీరికి సానుకూల ఫలితాలు కూడా లభించబోతూ ఉన్నాయి. ఇక ఇంతే కాకుండా మరి వీరికి అయితే ఒక మార్చి నెల వరకు కూడా కాస్త ఉద్యోగాలలో ఆటంకాలు కలిగేటప్పటికీ కూడా మరి చక్కగా ఆ తర్వాత మే నుంచి కూడా చాలా చక్కగా కలిసి రాబోతూ ఉంది. ఇక అంతేకాకుండా వ్యాపారం పరంగా అయితే వీరు మంచి విజయాలు అనేటువంటిది కూడా సాధించబోతూ ఉన్నారు. ఇక ఆర్థిక పరంగా ఏ విధంగా ఉండబోతుందని చూసుకున్నట్లయితే కనుక ఈ 2025వ సంవత్సరం కొత్త ఏడాదిలో అయితే ఈ తులారాశి వారికి శనిదేవుని యొక్క ప్రభావం కారణంగా అయితే కష్టానికి తగిన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఇక కెరియర్ పరంగా వీరు విజయం కూడా సాధించబోతూ ఉన్నారు. ఇక పోటీ రంగాల్లో వీరు ఖచ్చితంగా ప్రయత్నాలు చేయొచ్చు. దాని ద్వారా అయితే గనక ఖచ్చితంగా విజయాలు సాధిస్తారు. కాబట్టి ఇక గురుడి ప్రభావంతో అయితే మొదటి 6 నెలల పాటు కూడా ఈ తులారాశి వారి యొక్క కీర్తి ప్రతిష్టలు పెరగబోతూ ఉన్నాయి. అలానే మీరు ఏవైతే ప్రయత్నాలు చేయబోతున్నారో దానికి తగిన గుర్తింపు కూడా లభించబోతూ ఉంది. ఇక ఆర్థిక పరంగా అయితే కొన్ని చిన్నపాటి సవాళ్ళని కూడా మీరు ఎదుర్కోవాల్సి రావచ్చు. కానీ వ్యూహాత్మక నిర్ణయాలతో అయితే మీరు వీటిని అధిగమించబోతున్నారు కూడా. ఇక పెట్టుబడుల విషయంలో అయితే మీరు కాస్త జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఇక దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం ఏదైతే ఉంటుందో దానిపైన మీరు కాస్త అయినా శ్రద్ధ అనేటువంటిది వహించవలసి ఉంటుంది. ఇక మీ యొక్క ప్రేమ జీవితం ఎలా ఉండబోతుంది అనే విషయం
గనక మరి చూసుకుంటూ ఉన్నట్లయితే శని తులారాశి నుంచి 5వ స్థానం నుంచి 6వ స్థానంలోకి ప్రవేశించటం వల్ల అయితే ఈ తులారాశి వారికి కొత్త ఏడాదిలో సంబంధాల విషయంలో కొంత హెచ్చు తగ్గులు ఉండబోతూ ఉంటున్నాయి. కాబట్టి దీని ద్వారా అయితే మీరు కొన్ని మిశ్రమ ఫలితాలని పొందబోతూ ఉన్నారు. ఇక ఇంతే కాకుండా మరి శని ప్రభావం వల్ల అయితే మీ ప్రేమ జీవితంలో కొన్ని సవాళ్ళు కూడా ఎదుర్కోబోతూ ఉన్నారు. ఇక ఇంతే కాకుండా మరి మీకు ఏ సంబంధాల్లో అయితే కనుక ఎవరైనా ఉన్నట్లయితే కమ్యూనికేషన్పై ఎక్కువగా శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ఇక మీ యొక్క కుటుంబ జీవితం ఎలా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక మీకు ఈ ఏడాది అంటే ఈ 2025వ సంవత్సరం కొత్త ఏడాది ప్రారంభంలో చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఇక గురుడి ప్రభావంతో అయితే మీ కుటుంబ జీవితంలో వాతావరణం అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉండబోతుంది. ఇక సంవత్సరం ప్రారంభం నుంచి కూడా మార్చి వరకు కూడా మరి మీకు అయితే శని 7వ స్థానంలో ఉన్నంత వరకు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. శనిదేవుని స్థానం మారిన తరువాత వారి ఆరోగ్యం కూడా మెరుగుపడబోతూ ఉంది. ఇక ఇంతే కాకుండా మరి మీకైతే కొన్ని చిన్నపాటి సమస్యలు ఎదురయ్యే అవకాశం కనిపించబోతూ ఉన్నాయి. అంటే పిల్లల నుంచి కూడా కొన్ని అశుభ వార్తలను వినబోతూ ఉన్నారు. అయితే ఇక విదేశీ విద్యను ఎవరైతే అభ్యసించాలనుకుంటున్నారో మీ పిల్లల్లో వారికి అయితే ఈ సమయం కాస్త కలిసి రాబోతూ ఉందనే చెప్పుకోవచ్చు. ఇక ఇంతే కాకుండా మరి సంతానం కోరుకునే వారికి కూడా ఈ ఏడాది మధ్యలో శుభవార్తలు కూడా లభించబోతూ ఉన్నాయి. ఇక ఆరోగ్యపరంగా అయితే మీకు ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసుకున్నట్లయితే తులారాశి వారికి ఈ 2025వ సంవత్సరంలో ఆరోగ్యంపై కాస్త ప్రత్యేక శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ఎందుకు అంటే ఈ మొదటి 6 నెలల్లో శని ప్రభావం వల్ల కొన్ని చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు. ఇక వాతావరణ సంబంధిత వ్యాధుల కారణంగా కూడా మీరైతే కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. అయితే ఇక ఇంతే కాకుండా మరి మీరు కొన్ని అనుకూలమైన స్థానాలలో గురుడు ఉండడం ద్వారా అయితే మీ శక్తి సామర్థ్యాలు కూడా పెరగబోతూ ఉన్నాయి. ఇక మీరు ఆరోగ్యం మెరుగుదలను చూడబోతూ ఉన్నారు దాని కారణంగా. కాబట్టి మీరు ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఇక దీనికోసం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం కూడా చాలా అవసరం. ఇక మీరు ఏ రకమైనటువంటి పరిహారాలు పాటించాలి అనే విషయానికి వచ్చినట్లయితే గనక మరి కొత్త ఏడాదిలో మీరు అయితే చక్కగా శనికి మరియు గురుడికి సంబంధించిన మంత్రాలని క్రమం తప్పకుండా పఠించవలసి ఉంటుంది. ఇక అవి ఏంటి అని చూసుకున్నట్లయితే కనుక ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని గనక మీరు పఠించిన, దీనితో పాటుగా ఓం బ్రిం బృహస్పతయే నమః అనే మంత్రం, ఈ 2 మంత్రాలని గనక క్రమం తప్పకుండా పఠించినట్లయితే మీకు చక్కగా మంచి ఫలితాలు కూడా రాబోతూ ఉన్నాయి. ఇక అంతేకాకుండా పసుపు వస్తువులని గనక దానం చేసిన, లేదు అరటి పళ్ళని దానం చేసిన మీకు మంచి శుభ ఫలితాలు లభించబోతూ ఉన్నాయి. ఇక ఇంతే కాకుండా ఇంకా మంచి శుభ ఫలితాల కోసమైతే చక్కగా దుర్గాదేవిని స్తుతి చేయటం రోజు ఖచ్చితంగా చేసి తీరండి. ఇక ఇది ఇవాళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలంటే అస్సలకే మర్చిపోవద్దు.